హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల్టి వీడియోలో వరాహి నవరాత్రుల గురించి అయితే చెప్తానండి. ఇంకొక కొన్ని రోజుల్లో మనకి వరాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోతున్నాయి. జూలై 15వ తారీఖు బుధవారం నుంచి వరాహి నవరాత్రులు మొదలవుతున్నాయండి. కాబట్టి వరాహి నవరాత్రులు పూజా విధానం, అమ్మవారికి నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి, అమ్మవారిని పూజించాల్సిన టైమింగ్స్ ఏంటి, పాటించాల్సిన రూల్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి. 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా పూజించాలో కూడా చెప్తాను. అయితే ముందు అసలు ఈ వరాహి నవరాత్రులు అంటే ఏంటో తెలుసుకుందాము. మనకి సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయండి. 1 లలితా నవరాత్రులు, 2 శ్యామలా నవరాత్రులు, 3 వారాహి నవరాత్రులు, 4 దేవీ నవరాత్రులు అనమాట. అంటే సంవత్సరానికి 2 నెలలకు ఒకసారి ఒక నవరాత్రి వస్తుంది. అలాగా ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రిని మనం ఈ వారాహి నవరాత్రుల కింద జరుపుకుంటాం అనమాట. అందరికీ తెలిసే విధంగా చేసుకునేవి దేవీ నవరాత్రులు ఒకటే అనమాట. మిగిలిన ఈ 3 నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. చాలా రహస్యంగా చేస్తారండి. దేవి పీఠాలలో, అలాగే శక్తి పీఠాలలో, అమ్మవారి ఆలయాల్లో చేస్తారనమాట. అలాగని చెప్పి ఇంట్లో చేయకూడదని కాదు, మనం కూడా చక్కగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. అయితే అమ్మవారి పూజ చేయడానికి ఆనవాయితీ ఉండాలా అని చెప్పి అంటారు. అలా ఏం లేదండి, ఆనవాయితీ ఏం ఉండవసరం లేదు. అంటే మన ఇంట్లో ఎవరు ఇప్పటికొచ్చి చెయ్యకపోయినా మనం స్టార్ట్ చేసి చేసుకోవచ్చు అమ్మవారి పూజ. అంటే ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో మా అత్తయ్య గారు కానీ మా అమ్మగారు కానీ ఈ పూజ ఎవరూ చేయలేదు. నేనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. 2 సంవత్సరాలు చేశాను. ఇది 3వ సంవత్సరం అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం అనమాట. అమ్మవారి దయ వల్ల అంతా బాగుంది. కాబట్టి ఎటువంటి ఆనవాయితీలు ఉండవసరం లేదండి. మీ మనసుకు చేసుకోవాలనిపిస్తే కనుక చక్కగా వారాహి నవరాత్రులు మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. అయితే మనకి బుధవారం వచ్చినాయి కదండి వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులు పూజ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా సోమవారమే ఇల్లు క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. చక్కగా ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకుని దేవుడి గది కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. మనం మంగళవారం ఇల్లు క్లీన్ చేయకూడదు కదా. మంగళవారం అమ్మవారి పూజకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఇంక ఇదే ఫస్ట్ టైం వరాహి నవరాత్రులు చేసేవారైతే అమ్మవారి చిత్రపటం వచ్చేసరికి శ్వేత వరాహిని తెచ్చుకోండి. అంటే వరాహీలు అంటే మనకి చాలా రకాల వరాహ రూపాలు ఉంటారనమాట. అంటే 9 రంగుల్లో ఉంటారు అమ్మవారు. ఈ 9 రంగుల్లో కూడా మనం ఇంట్లో పూజించుకునే వీలైనది శ్వేత వరాహి అనమాట. తెల్లటి రంగులో లక్ష్మీ స్వరూపంలో అమ్మవారు ఉంటారు. కాబట్టి శ్వేత వరాహి చిత్రపటాన్ని తెచ్చుకుని పెట్టుకుని పూజిస్తే చాలా మంచిదనమాట. ఇంకో నేను ఫోటో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటారు అమ్మవారు. చిత్రపటాన్ని ఒకటి తెచ్చి పెట్టుకోండి. ఇంకా పూజా టైమింగ్స్ వచ్చేసరికి బుధవారం తెల్లవారుజామున 4 కాడ నుంచి 5 వరకు ఉదయం పూజ చేసుకోవచ్చండి. రాత్రి పూజ వచ్చేసేసరికి రాత్రి 7 కాడ నుంచి రాత్రి 12 వరకు కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. వీలు కుదిరిన వాళ్ళందరూ కూడా 2 పూట్ల చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. 2 పూట్ల చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకా అమ్మవారి పూజలో మెయిన్ టైమింగే అండి. అసలు టైమింగ్ ఇంట్లో చేయకూడదు అనడానికి మెయిన్ కారణం టైమింగే అనమాట. ఎందుకంటే ఈ టైమ్స్లో అమ్మవారిని పూజించాలి, తర్వాత అమ్మవారిని పూజించకూడదు అనమాట. అంటే ఈవిడ రాత్రి దేవత కాబట్టి రాత్రిలే మెలకుగా ఉంటారు. ఉదయం మాటలు అమ్మవారిని పూజించడం కానీ అమ్మవారిని కదపడం లాంటివి చేయకూడదు. కాబట్టి సూర్యుడు ఉదయించకుండానే అమ్మవారి పూజ అయిపోవాలి. సాయంత్రం మాటల పూజ సూర్యుడు అస్తమించిన తర్వాత అమ్మవారి పూజ అయితే చెయ్యాలన్నమాట. ఫస్ట్ రోజు కాడ నుంచి 9 రోజుల వరకు కూడా ఇయే టైమింగ్స్ ఫాలో అవ్వాలి. టైమింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా తర్వాత అమ్మవారి పూజలకి ఈ సపరేట్గా ఇలా పీఠమే పెట్టాలన్నది ఏం లేదండి. మీకు సపరేట్ ఇలా గది ఉండి ఇలా ఉంటే కనుక ఇలా చక్కగా పీఠం పెట్టుకుని అమ్మవారి ఫోటో ఒకటే పెట్టుకుని చేసుకోండి. ఒకవేళ ఇలా సపరేట్ గది లేకపోతే కనుక మనకున్న దేవుడి గదిలోనే అమ్మవారి ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దేవుడి గదికి తలుపులు లాంటివి లేకపోతే ఒక చిన్న కటిన్ లాంటిదన్నా ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే మనకి అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని కదపకూడదు కదా, అందుకు వెంటనే గది అనుకో వెంటనే డోర్లు వేసేస్తాము. అదే కనుక దేవుడి గూట్లో కానీ చేసుకుంటే కనుక కటిన్ లాంటిది వేసుకోండి. మనకి ఏదన్నా అవసరం వస్తే ఆ గదిలోకి వెళ్ళవచ్చు. కానీ ఇటు అత్తమాను వెళ్ళడం, అమ్మవారికి వినపడే విధంగా డిస్టర్బ్ చేసే విధంగా గట్టిగా మాట్లాడడం, అరవటం లాంటివి చేయకూడదు అనమాట. ఇవి రూల్స్. తర్వాత అమ్మవారికి నైవేద్యం వచ్చేసరికి ఏమీ స్పెషల్గా ఉండవసరం లేదండి. దుంపలు అమ్మవారికి నైవేద్యం అనమాట. అమ్మవారు వారాహి రూపం కదా, కాబట్టి క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంప లేకపోతే కంద ఈ విధంగా పచ్చి దుంపల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. తర్వాత వీటిని ప్రసాదం కింద మనం కూర వండుకుని
చేయొచ్చండి, నో ప్రాబ్లమ్. ఇంకా ఫ్రూట్స్‌లో వచ్చేసరికి అమ్మవారికి దానిమ్మకాయ గింజలు, పనస తొనలు అంటే చాలా ఇష్టం అనమాట. అవి పెట్టుకోవాలి. ఇంకా ఈ ఫ్రూట్స్‌లో రోజుకొకటి మీరు పెట్టుకోవచ్చు. అలాగే వెజిటబుల్స్‌లో కూడా ఈ దుంపల్లో కూడా మనకి ఏదన్నా పెట్టుకోవచ్చు. ఏమీ స్పెషల్‌గా వండాల్సిన అవసరం లేదు. తర్వాత పానకం అండి. డైలీ కూడా ఈ 9 రోజులు అమ్మవారికి పానకం అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. అమ్మవారి ఉగ్ర రూపం కదా! సో, అమ్మవారిని శాంతపరచడానికి పానకం నైవేద్యంగా పెడతారు. కాబట్టి వీటితో పాటు పానకం మట్టుకి డైలీ ఉండేలా చూసుకోండి. ఇవి నైవేద్యాలు. ఇంకా పువ్వులొచ్చేసరికి అమ్మవారికి ఏ పువ్వులతో అన్నా పూజ చేయొచ్చండి. బాగా ఇష్టమైన పువ్వులొచ్చేసరికి బాగా సువాసనొచ్చే పువ్వులు, అలాగే ఎర్రటి పువ్వులు అన్నా అమ్మవారికి చాలా ఇష్టము. ఇవి అయితే పువ్వులు పెట్టుకోండి. ఇంకా పూజా ప్రాసెస్ అంతా కూడా ఏం లేదండి. మీ మనసుకు నచ్చినట్లు మీరు మిగిలిన దేవుళ్ళని ఏ విధంగా పూజించుకుంటారో అలాగే అమ్మవారి పూజ కూడా చేసుకోవాలనమాట. నేను ప్రసాదము, పువ్వులు అయితే ఇవి అమ్మవారి పూజకి టైమింగ్స్ అయితే ఇవన్నమాట. తర్వాత వచ్చేసరికి అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత కుంకుమ, పసుపుతో అష్టోత్తరం చదువుకోవాలండి. వరాహి అష్టోత్తరం అంటే మనకి గూగుల్లో వచ్చేస్తుంది. సో, గూగుల్లోని మన వరాహి నవరాత్రుల్లో అష్టోత్తరం అంటే కనుక వచ్చేస్తుంది. ఆ అష్టోత్తరం డైలీ పొద్దుట సాయంత్రం చదువుకుని పసుపు కుంకుమతో చేసుకుంటే మంచిది. ఒకవేళ చదవటం రాని వారు అమ్మవారినే తలుచుకుంటూ కుంకుమ, పసుపు, అక్షంతలు 11 సార్లు గానీ, 9 సార్లు గానీ, 21 సార్లు గానీ చేసి వేసుకుంటూ సరిపోతుందనమాట. ఆ విధంగా కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారి పూజ. తర్వాత రూల్స్ వచ్చేసరికి అమ్మవారి నవరాత్రులు చేసేవారు నాన్ వెజ్ తినకూడదండి. వీలైతే గనక ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకుండా ఉండడం బెటరు. తర్వాత కింద పడుకోవడానికి ప్రయత్నించండి. హెల్త్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేకపోతే గనక వరాహి నవరాత్రులు చేసేవారు కింద పడుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత పెళ్ళైన ఆడవారు అందరూ కూడా చీర కట్టుకుని అమ్మవారి పూజ చేయడానికి ట్రై చేయండి. నైటీలు, అలాగే చిరిగిపోయిన దుస్తులు లాంటివి వేసుకుని అమ్మవారి పూజ చేయకూడదు. ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఇంకా మిగిలిన రూల్స్ అన్నీ కూడా అంటే కొంతమంది తక్కువ మాట్లాడతారు, కొంతమంది టీవీలు లాంటివి చూడరు, కొంతమంది చెప్పులు వేసుకోరు. ఈ విధంగా అనమాట. ఇలాగా మీ మనసుకు నచ్చినట్టు అమ్మవారికి చెప్పుకుని ఫస్ట్ రోజు నేను నీ గురించి 9 రోజులు ఈ నియమాలు పెట్టుకుంటాను తల్లి, ఈ 9 రోజులు నేను ఇవి చెయ్యను అని చెప్పి మీరు పెట్టుకుని చెయ్యండి. అంతేగాని నేను చెప్పాల్సిన రూల్స్ అయితే మెయిన్ పాటించాల్సినవి అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, అవి మెయిన్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా మీరు ఇవన్నీ కూడా మీ మనసుకు నచ్చి అమ్మవారికి చెప్పుకుని చేసుకోవచ్చు. పాటించాలి కన్ఫామ్ అన్నదైతే లేదనమాట అండి. ఇవన్నమాట రూల్స్ అయితేను. ఇంకా పెద్దగా భయపడాల్సిందా ఏం లేదండి. చాలా ఈజీగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ మట్టికి వినాయకుడిని పూజించడం మట్టికి మర్చిపోవద్దండి. అలాగే కొంతమంది కలసము, అఖండ దీపము ఇవన్నీ అంటున్నారు. నేనైతే ఏం పెట్టనండి. జస్ట్ అమ్మవారి చిత్రపటం ఒకటి పెట్టుకుని ఈ విధంగా పూజ చేసుకుంటాను. ఫస్ట్ టైం చేసుకునే వారందరూ కూడా ఇదే విధంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. కలసం పెట్టామంటే సాక్షాత్తు అమ్మవారిని ఆవాహించినట్టు కొంచెం పూజా ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పాటించడానికి మనకి పూర్తి అనుభవం రావాలన్నమాట. అంటే కొన్ని సంవత్సరాలు వరాహి నవరాత్రులు చేసిన తర్వాత అప్పుడు మనకు వచ్చిన అనుభవం బట్టి అప్పుడు పెట్టుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవారు అందరూ కూడా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా అమ్మవారి పూజా ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పానే అనుకుంటున్నాను. వీలు కుదిరిన వాళ్ళందరూ కూడా అమ్మవారి నవరాత్రులు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, ఆడవారు, మగవారు, పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం కుటుంబం అంతా కూర్చొని చేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, అమ్మవారి పూజ చేసి చూడండి, మీకే ఫలితం అర్థమవుతుందన్నమాట. ఇంకా అమ్మవారి పూజ చేయాలి అన్న ఆలోచన మీకు వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం మీకు ఉన్నట్టే. నిజంగా అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఈ ఆలోచన కూడా ఆవిడ మనకి రానివ్వదు. అలాంటిది చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉన్నట్టే. కాబట్టి ఖచ్చితంగా వరాహి నవరాత్రులు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈ 9 రోజులు కూడా డే బై డే అప్డేట్ నేనైతే ఖచ్చితంగా ఛానల్లో పెడతానండి. అవి ఫాలో అయితే సరిపోతుంది.